అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గియ్యాల ముచ్చట్లేందో ఓ పారి చూద్దాం పాన్రి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. గిది తెలంగాణ ఆత్మగీతం కదా, తెలంగాణ పుట్టినరోజు. అదేనుల్లా జూన్ 2న గీ గీతం అధికారిక గీతం అవుతుంది. సహజ కవి అందశ్రీ రాసిండు కదా. తెలంగాణ మలిదశ ఉద్యమంలా ఎక్కడ చూసినా గీ పాటే సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమ స్ఫూర్తిని నింపిందాయే. తెలంగాణ తెచ్చినని అడగకపోయినా గొప్పగా చెప్పుకునే కేసీఆర్ సారు ఎందుకో ఆయన 10 ఏళ్ల కాలంలో ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎన్నడూ ప్రకటించలేదు. కనీసం ఏ కార్యక్రమంలో కూడా పాడించలేదు. ఈ గీతం మీకు ఎరికే కదా. కానీ కేసీఆర్ జయన్ పని చేసుడే ముఖ్యం అనుకున్నాడు రేవంత్ రెడ్డి సీఎం అయినాక జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిండు. రాసిన అందశ్రీని విల్పించుకొని షాల్వా గప్పి కౌగిలించుకున్నాడు. అది కదా గౌరవం, గుర్తింపంటే. గింతవరకు బానే ఉంది కానీ లొల్లి గీన్నే మొదలైంది. అదేందో చెప్తా కాసింత ఓపిగా చూడుర్రి. తెలంగాణ ఆత్మగీతానికి ఒక బాణి కావాలి కదా. ఆస్కార్ అవార్డు విజేత కీరవాణిని పిలిపించిన రేవంత్ రెడ్డి గా పనేదో చూడమన్నాడు. 2 రోజులాగి కీరవాణి స్టూడియోకి వెళ్ళిన సీఎం గీతాన్ని మంచిగానే విన్నాడు. ఇక గిక్కడ మొదలైంది అసలైన పంచాయతీ. ఏహే, తెలంగాణ ఆత్మగీతాన్ని ఆంధ్రులు స్వరపరచుడేంది, అవ్వా మేం లేమా, మాకు రాదా అంటూ అగ్గి మీద గుగ్గిలమైంది తెలంగాణ సినీ మ్యూజిషియన్ సంఘం. గీ పంచాయతీ గిప్పటిది కాదుల్లో. ఒకప్పుడు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట వాడనన్నాడని విన్నాం కదా. మరి గిప్పుడు కీరవాణి ముందుకొచ్చిండు. మంచిదే కదనుల్లా. తెలంగాణ పదాన్ని పలకడం, భాషను, యాసను, సంస్కృతిని, ఆఖరికి పాటను కూడా తెలంగాణ ఉద్యమకాలంలో పరావహించిన వాళ్ళే గీరోజు నెత్తిన పెట్టుకుంటున్నారు కదా. తెలంగాణ యాస, కల్చర్, ఫుడ్ లేకుండా సినిమాలు ఏడంగొస్తున్నాయి. రాష్ట్రాలుగా విడిపోయినా కలిసే ఉంటున్నాం కదా. అన్నదమ్ములు ఏర్పడినట్టు ఎందుకనొద్దు? నాకు తెల్వక అడుగుతా, తెలంగాణ ఆత్మగీతంకు కీరవాణి స్వరాలు ఊరిస్తే ఏం తప్పబ్బా? ఒక ఆంధ్రుడితో పని చేయించుకుంటున్నామని అనుకోవచ్చు కదా. స్వరాలు, రాగాలకు ఆంధ్ర తెలంగాణ తనం ఉంటాయా? గిదేంది తెలంగాణికం ఉట్టిపడితే సరిపోదానుల్లా. ప్రతిదీ ఈ వాదం చేసుడే తప్ప గిల్ల ఏముంది చెప్పుర్రి. కీరవాణి బాని బాగోకపోతే చెడ్డ పేరు వచ్చేది సీఎం రేవంత్ రెడ్డికే కదా. అన్నట్టు మీకు సంగతి చెప్పాలి. 3 ఏళ్ల కింద కేసీఆర్ సారు బిడ్డ కవిత బతుకమ్మ పాటను ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్తో కంపోజ్ చేయించిండ్రు కదా. దానికి గౌతమ్ మెనన్ దర్శకత్వం వహించలేదా? 60 సైన్మా స్టైల్లలా బతుకమ్మ పాట ఏమన్నా ఇనబుద్దయిందా చెప్పుర్రి. గప్పుడు ఎవ్వలేమనకపోయిరి. మరి గీ కీరవాణి ఆంధ్రుడే కావచ్చు గాని తెలుగు తెలిసినోడు, తెలంగాణం ఎరిగినోడు. తెలంగాణ గీతాన్ని పాడితే తప్పేంది మీరన్నా చెప్పుండ్రి. అరే, ఈ పాట గురించి, గీ ముచ్చట గురించి మరి మీరేమనుకుంటారో కింద కమెంట్లలో చెప్పుర్రి. ఇంకా గిసొంటి ముచ్చట్లు నా దగ్గర బగ్గనే ఉన్నాయి. మరి గయన్ని మీద ముందుకు రావాలంటే మా ఛానల్ని మీరు లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గట్లనే గంట కూడా కొట్టురి. పోయేస్తాం వల్ల. నేను మీ వాళ్ళు జడ సత్యభామ.